ఫస్ట్ టైం టాలీవుడ్లో టైర్ 1 హీరో మూవీ లేడీ ఓరియంటెడ్ మూవీ ఫైనల్ రన్లో క్రాస్ చేయడం. మా ఇంటి బంగారం మూవీ ఫైనల్ రన్లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని క్రాస్ చేస్తూ 100 కోట్ల గ్రాస్ మార్క్ని కూడా అందుకోలేకపోయింది. ఫైనల్ రన్లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఫైనల్ రన్లో 100 కోట్ల గ్రాస్ మార్క్ని దాటలేక డిజాస్టర్గా నిలిచి చెత్త రికార్డుని అయితే పెట్టింది. ఓజీ లాంటి మోస్ట్ హైప్డ్ మూవీ తర్వాత ఈ రేంజ్ అంటే దారుణమనే చెప్పాలి. ఇంకా ఈ రెండు మూవీస్ సాధించిన కలెక్షన్లో ఏరియాల వారీగా గమనిస్తే నైజాంలో మా ఇంటి బంగారం మూవీ 16 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ 16.01 కోట్ల షేర్ని అయితే కలెక్ట్ చేసింది. దీంతో రెండు మూవీస్ నైజాంలో ఒకే విధంగా షేర్ని కలెక్ట్ చేస్తూ ఒకే రకంగా పర్ఫామ్ చేశాయని చెప్పొచ్చు. ఇంకా ఆంధ్ర విషయానికి వస్తే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ 31.09 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. మా ఇంటి బంగారం మూవీ ఆంధ్రలో 12.50 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. దీంతో నైజాంతో కంపేర్ చేస్తే మా ఇంటి బంగారం కన్నా సూపర్గా పర్ఫామ్ చేసిన పవన్ కళ్యాణ్ స్టార్డమ్ దృష్ట్యా మూవీ అయితే కలెక్షన్స్ తక్కువనే చెప్పొచ్చు. అలానే మూవీకి జరిగిన బిజినెస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువనే చెప్పొచ్చు. ఆంధ్ర నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి వచ్చింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మా ఇంటి బంగారం మూవీ 28.50 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తే గ్రాస్ 58 కోట్ల మార్క్ని అయితే దాటింది. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయానికి వస్తే 47.01 కోట్ల షేర్ని అందుకుంటే 77.5 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇంకా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో మా ఇంటి బంగారం మూవీ 5.85 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తే ఉస్తాద్ భగత్ సింగ్ కేవలం 3.5 కోట్ల షేర్ని మాత్రమే కలెక్ట్ చేసింది కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో. ఇంకా ఓవర్సీస్ విషయానికి వస్తే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ 4.55 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తే గ్రాస్ 9 కోట్ల లోపే ఉంది. ఇంకా మా ఇంటి బంగారం మూవీ షేర్ ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్ట్ చేసిన గ్రాస్ కన్నా కూడా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. 12.5 కోట్ల షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్ట్ చేసిన గ్రాస్ కన్నా మా ఇంటి బంగారం మూవీ కలెక్ట్ చేసిన షేరే ఎక్కువ ఉందని చెప్పొచ్చు ఓవర్సీస్లో. దీంతో మా ఇంటి బంగారం మూవీ $2.5 మిలియన్ కలెక్ట్ చేస్తే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ $1 మిలియన్ కూడా అందుకోలేకపోయింది ఫైనల్ రన్లో. ఇంకా మా ఇంటి బంగారం మూవీ వరల్డ్ వైడ్గా షేర్ని కనుక గమనిస్తే 51.20 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తే ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం 56 కోట్ల షేర్ని మాత్రమే కలెక్ట్ చేసింది. ఇంకా గ్రాస్ విషయానికి వస్తే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ 97.50 కోట్ల గ్రాస్ను మాత్రమే అందుకుంది. మా ఇంటి బంగారం 100 కోట్ల గ్రాస్ మార్క్ని అయితే అందుకుంది. నార్మల్ టికెట్ రేట్స్ అలానే రేలీ ఓరియంటెడ్ ఫిలిం అయినప్పటికీ టైర్ 1 హీరో మూవీ కలెక్షన్స్ని క్రాస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ 130 కోట్ల బిజినెస్తో జరగగా 56 కోట్ల షేర్ని మాత్రమే ఫైనల్ రన్లో కలెక్ట్ చేస్తూ డిజాస్టర్గా నిలవడమే కాకుండా 79 కోట్ల లాస్తో టాలీవుడ్ చరిత్రలో వన్ ఆఫ్ ద లాస్ మూవీగా నిలిచింది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. మా ఇంటి బంగారం మూవీ బిజినెస్ 10 కోట్లకి జరిగితే ఫైనల్ రన్లో బిజినెస్ మీద 40 కోట్ల ప్రాఫిట్ తెచ్చింది మూవీ. గ్రాస్ పరంగా చూసినా ప్రాఫిట్ వైజ్ చూసినా మా ఇంటి బంగారం మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కన్నా 100 రెట్లు మంచి పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇలాంటి మూవీ బాక్స్ ఆఫీస్ అనాలిసిస్ అలానే మూవీ బాక్స్ ఆఫీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. దిస్ ఈస్ టీమ్ మూవీ మింట్. బాయ్ బాయ్.